అంతకుముందు జగన్ గారు ఏ స్టాండ్ లో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే స్టాండ్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 సెప్టెంబర్ 4న హైదరాబాద్ అసెంబ్లీలో ఏ స్టాండ్ లో రాజధాని మీద ఉన్నారో ఈ రోజు కూడా అదే స్టాండ్ లో ఉన్నారు. అప్పటికి జగన్ గారు ఏమన్నారు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెట్టండి. ఇది జగన్ గారు చెప్తే కాదు. ఫస్ట్ చర్చ జరిగినప్పుడు అమరావతి పేరుందే, విజయవాడ పేరుందే సార్. ఆ రోజు అసెంబ్లీలో ప్రకటన ఏమని చేశారు, విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని అనౌన్స్ చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకున్నాం. 1/9/2014 జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ. అవును. అప్పుడు జగన్ గారు ఏమన్నారు, సరే మీరు విజయవాడని డిసైడ్ చేశారు కాబట్టి అక్కడెక్కడన్నా ప్రభుత్వం దగ్గర పెట్టన్నారు. 30,000 ఎకరాలు ఆనుకొని ఒకే దగ్గర దాన్ని అత్తుకొని ఉండాలని ఆడ లేదు. అసెంబ్లీ రికార్డ్స్ లో ఎక్కడ ఆ రోజున అమరావతి అనేది లేదా? అమరావతి అనేది విజయవాడ మాత్రమే ఉందా? అసలు అమరావతి పేరు అనేది తర్వాత రామోజీరావు సూచిస్తే వచ్చింది. అది రామోజీరావు రాసుకున్నాడు కదా, చంద్రబాబు కూడా చెప్పాడు కదా.